హాయ్ అండి. ఈరోజు నేను క్యారెట్తో లడ్డూలు చేసి చూపించబోతున్నానండి. ఇలా చేసుకోండి, చాలా బాగా వస్తాయి అండి. తినడానికి చాలా బాగుంటాయి. నేను ఒక 3 క్యారెట్లు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని అలా తురిమి పెట్టేసుకున్నానండి. చూడండి, మీరు కానీ అలాగా తురిమి పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయి పెట్టేసేసి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. తర్వాత జీడిపప్పుల్ని తీసుకొని అలా ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మాడిపోతాయండి. అలా ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు మనము తురుముకున్న క్యారెట్ని కప్పు కొలతలు తీసుకుంటే చక్కెర వేసుకోవడానికి బాగా కొలత తెలుస్తుంది. చూడండి, నేను తురుముకున్నా కదా క్యారెట్, అది 3 కప్పుల వరకు వచ్చిందండి. అలా కడాయిలో వేసేసుకొని సిమ్లో పెట్టి ఉడకబెట్టండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో, హాఫ్ కుక్ అయిందండి. అలా మళ్ళీ మూత పెట్టి అలా కుక్ చేయండి. మధ్యలో అలా కలుపుతూ ఉండండి. తర్వాత 10 మినిట్స్ అయిన తర్వాత ఉడికిపోద్దండి. నేను 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. 3 కప్పుల క్యారెట్కి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. అలా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలపండి. అది కొంతసేపటి తర్వాత ఆ షుగర్ అనేది వాటర్గా మారిపోయి అన్ని నీళ్ళని ఊరుతాయండి. చూడండి, ఆ నీళ్ళు మొత్తము ఇంగిపోయే వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తాను కదండి, ఆ విధంగా అలా ఫ్రై చేసుకోండి. ఎక్స్ట్రా వాటర్ని ఇంకిపోయిన తర్వాత గట్టిగా వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనకి క్యారెట్ అనేది ఉండు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తుందండి. అట్లా చూడండి, మనం ఇలా అన్నప్పుడు అలా పడిపోవాలండి. అలా పడిపోతే మనకి ఉడికినట్టు అర్థమైపోద్దండి. తర్వాత 2 యాలకులు కట్ చేసుకొని 1/2 స్పూన్ నెయ్యి వేసుకోండి. అంతే, రెడీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూడండి, అలా చూపిస్తాను. అలా టేస్ట్ చేసుకొని చూసుకోండి. తర్వాత లడ్డూలు చేసుకొని కొంచెం తీసుకొని లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. పిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి, ఇష్టంగా తింటారండి. వీడియో మీకు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.